కాబట్టి కేటీఆర్ ఏమో చేయగలుగుతాడు, ఆయన పార్టీని చీల్చగలుగుతాడు, లేకపోతే కేసీఆర్ని ఏమో చేయగలుగుతాడు, హరీష్ని ఏమో చేయగలుగుతాడు, లేకపోతే ఇంకా ఏమో చేయగలుగుతాడు. ఇదంతా ఆయన ఎప్పుడు చెప్తాడు చెప్పు. నాకు తెలిసినంతవరకు కాంగ్రెస్ పార్టీ తోటి ఏదో చర్చలు చేయాలని ప్రయత్నం చేశారు. చేస్తే ఈయన నిజంగా ఈయన దగ్గర సామర్థ్యత ఉండి, ఈయన దగ్గర కొంతనన్నా వాల్యుబుల్ విషయాలు ఉంటే రాహుల్ గాంధీ అన్నది వింటే ఆశ్చర్యపోతారు. ఏమంటాడు? నేను ఎవరితోటైనా మాట్లాడతా కానీ కేటీఆర్తో కలవడం మాట్లాడినాను. రాహులా? ఎందుకంటాడు? ఈయన నిజంగా అంత పెద్ద గొప్ప విషయం ఉంటే ఎవరైనా కలుస్తారు కదా. కాబట్టి నేను అనుకో బీజేపీ వాళ్ళు వీళ్ళు పడిపోతున్నారు కానీ అమిత్ షా, మోడీ లాంటి వాళ్ళు, ఈవెన్ మంత్రులు కూడా ఏగా కేటీఆర్ అని అంటారట ఢిల్లీలో. అప్పుడప్పుడు ఏదో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తారు కేటీఆర్ అంటే సార్ హరీష్ పార్టీలో చేర్చుకున్న ఉపయోగం కానీ కేటీఆర్ చేర్చుకుంటే ఏమవుతుందా? ఉత్త సంఘం వాడు అదే మనకు బరువు అంటారట వాళ్ళు. నిజంగా హరీష్ దేవన్నా ఉన్నదా అంటే ఆయన బీజేపీతో టచ్లో ఉన్నాడని? అంటే సరే ఈయన టచ్లో ఉండడమేమో కానీ వాళ్ళైతే గట్టిగానే టైట్ చేయబోతున్నారు, మొత్తం అంతా దగ్గర పెట్టుకున్నారని. సో ఇక్కడ కూడా మీ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నింటితో ఆయన కొంత అటువైపు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయని రకరకాల డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ప్రయత్నం ఏమైనా చేస్తాడు ఆయన? ఇప్పుడు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ పడుతున్నోని పడతారు, అంతే కదా, సింపుల్. అంతే కదా. ఇప్పుడు రాజేందర్ని పట్టినా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పొంగులేటిని పట్టినా, ఇంకోని పట్టినా ఎందుకు కొంత అటువైపు చూస్తారు. వర్తుంటే ఎవరి దగ్గరికైనా వస్తారు, ఎవరినైనా పిలుస్తారు, ఆహ్వానిస్తారు, ఏదో జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు హరీష్ సంబంధించి వచ్చినప్పుడు గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి ఆయనకు ఒక నెట్వర్క్ ఉన్నది. ఎప్పుడో ఒకసారి ఆయన కలిసినోడు, షేక్ హ్యాండ్ ఇచ్చినోడు, కలిసి చాదాగినోడు, కలిసి తిన్నోళ్ళు, లేకపోతే ఆయన ద్వారా ఏదో అవసరాల కోసం మంచి చెడులో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఈ రిలేషన్ అనేది ఒకటి బాగా బలంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏదైనా ఉంటే ఆయన ఎవరైనా పని ఉందని వస్తే చేసినా చేయకున్నా మంచిగా పలకరిస్తాడు. ఈయన కలవాలంటే జన్వాడ మనం పోవాలంటే గంట పట్టే. జన్వాడకి ఎక్కడ పోవాలా, పోతే అక్కడ ఎవరిని కలుస్తాడు, ఎవరినిగా ఇది చేస్తాడు. అప్పుడప్పుడు చెప్తుంటారు నాకు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మంత్రులు కూడా రాముని కలవాలంటే నేను తిరుపతి పోయి వచ్చినా ఏమని అనేది అప్పట్లో. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరెందుకు రెస్పెక్ట్ చేస్తాడు? ఇప్పుడు మీరు నన్ను గౌరవించాలని, నేను మిమ్మల్ని గౌరవించాలన్నా ఏదో మన మధ్య ఒక బంధం ఉండాలి. ఇవి ఏమున్నది కేటీఆర్కి వీళ్ళకి. హరీష్ విషయంలో మీరు అన్నట్టు బీజేపీ వాళ్ళు గాలం వేసినా ఆశ్చర్యపోవడం ఏం లేదు, వేసినా వేస్తారు. ఆయన ఆలోచన ఎట్లుంటుంది అని నాకు తెలిసినంత వరకు ఆయన అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. మామని కాదని, ఎందుకంటే ఆయన కూడా చరిత్ర అంతా తెలుసు కాబట్టి కేసీఆర్ని కాదని. వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉంది, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ కేసీఆర్ని కాదని, కేసీఆర్ బతుకున్నంత వరకు హరీష్ కేసీఆర్కి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటాడని అయితే ఎవరు అనుకుంటలేరు. బయట అయితే ఎవ్వరికి అటువంటి అభిప్రాయం లేదు. వాళ్ళ కుటుంబం ఆయన కూడా చాలాసార్లు అన్నాడు, చాలామంది దగ్గర వాళ్ళ దగ్గర కూడా, నేను ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలను భరిస్తా కానీ మామకు వ్యతిరేకంగా మామ బతుకున్న కాలంలో నేను తీసుకోను. అంటే అర్థం ఏంటిది? ఆయన తదనంతరం నా దారి నాది అన్నదే కదా. అంటే ఈయన సామర్థ్యం మీద కూడా ఆయనకు నమ్మకం ఉంది కదా, ఉంటుంది కదా. అంటే ఈయన ఎవరు? కేటీఆర్. అంటే నన్ను కాదని ఆయనకు ఇవ్వడానికో లేకపోతే నిలబడడానికో అక్కడ అవకాశం లేదని నాకు తెలుసు కదా. అంటే ఆ కాన్ఫిడెన్స్ లో కూడా ఇది అవ్వచ్చు. హరీష్ ఇప్పటికిప్పుడు అటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది అనుకోని. ఇంకోటి ఏంటంటే బీజేపీ కూడా ఇప్పటికిప్పుడు తొందరపడి వాళ్ళు అటువంటి నిర్ణయాలకు పోతారు. జమిలీ ఎన్నికలు అమిత్ షా చిట్ చాట్ లో మాట్లాడినట్టున్నాడు. జమిలీ ఎన్నికలకు కనుక పోవాలనుకుంటే మేము సంవత్సరాల్లో ఎన్నికలే రాబట్టే
సంవత్సరంలో ఎన్నికలే రాబట్టే ఇప్పుడు చీల్చినాము, లేకపోతే ఇంకేదో చేసినాము, హరీష్ని మరో చంద్రబాబు చేసినాము, ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి అవసరం లేదు కదా. అటు ఇటు చూస్తుంటేనే టైం గడిచిపోతుంది, తర్వాత ఎట్లయితే అట్లయితుంది అని అనుకుంటారు. కానీ బీజేపీ ఇప్పటికిప్పుడు అటువంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోవడానికి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పరిణామాలు ఎటువైపు వెళ్తాయి అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.